నిజంగా దొరికిపోయారు కదా. వాస్తవంగా ఏదైనా దేవుని పట్ల మనం అపచారం చేసినట్లయితే మనకి భయం ఉంటుంది. రే దేవుడి గుళ్ళు ఇది చేశాను, తర్వాత ఏం జరుగుతుంది ఏంటో అని భయం ఉంటుంది. అంటే దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఆ భయం ఉంటుంది. అది ఎవరి దేవుడైనా కావచ్చు, అటు అల్లా అయినా కావచ్చు, జీసస్ అయినా కావచ్చు, అలాగే మన వెంకటేశ్వర స్వామి, శివుడు కావచ్చు. మనం దైవం పట్ల ఒక అపచారం చేశామంటే పొరపాటున దేవుడి వల్ల అంటే అక్కడ అవకాశాన్ని బట్టి అక్కడ దోపిడీ చేయడం కానీ, ఆ దేవుని భూమిలో ఉన్నటువంటి ఆ భూమిని కొట్టేయటం కానీ, లేకపోతే ఇలా ప్రసాదంలో జగన్మోహన్ రెడ్డి కలిపినట్టు 250 కోట్లు కొట్టేశారంటున్నారు. మరి అలాంటివి జరిగినప్పుడు మనం ఈ తప్పు చేశాం కదా, దేవుడు ఏమన్నా మనల్ని శిక్షిస్తాడా అని భయం మనసులో ఉంటుంది ఎవరికైనా. దైవాన్ని పూజించేటువంటి వాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు కానీ, నమాజ్ చేసేవాళ్ళు కానీ ఎవరికైనా భయం ఉంటుంది. కాకపోతే భయపడ్డు చెప్పడు బయటికి, ఎందుకంటే నేను ఈ తప్పు చేసిన ఎవడు చెప్పడు కదా. ఇప్పుడు వేళ కల్తీ నెయ్యి వ్యవహారంలో చాలా రకమైన డ్రామాలు ఆడుతున్నారు. ఎందుకు ఆడుతున్నారు? అక్కడ 250 కోట్ల కుంభకోణం జరిగింది. 250 రూపాయలు కొట్టేశారు. 100 రూపాయలు నెయ్యి, అది 100 రూపాయలు పెట్టి పామాయిల్ కొని అందులో నెయ్యి ఫ్లేవర్ వచ్చేలాగా కెమికల్ కలిపారు. అప్పుడు ఎంత అవుతుంది? మహా అయితే 120 రూపాయలు 110 రూపాయలు అవుతుంది. 200 రూపాయలు ఎక్స్ట్రా కొట్టేశారు. 250 కోట్లు కొట్టేశారు అందులో.